ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము ఫాదర్స్ డు నాట్ ప్రొవోక్. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఎఫిషియన్ చాప్టర్ 6 verse 4. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. Fathers, do not provoke your children to anger, but bring them up in the discipline and instruction of the Lord. గొప్ప మాటలండి. పౌలు భక్తుడి ద్వారా మరి తండ్రులకు చెప్తున్నటువంటి మాటలు. ఫాదర్స్ ఇంటికి యజమానులుగా, దాసులుగా, నాయకులుగా మరి వారు చేయవలసినటువంటిది ముఖ్యంగా ఇక్కడ మీ పిల్లలకు కోపము రేపకండి. రెచ్చగొట్టటము, కోపం రేపటము అంటే అది కఠినత్వము, క్రూరత్వము, అన్యాయము, నిరంతర విమర్శలు లేదా అసాధ్యమైనటువంటి డిమాండ్ల ద్వారా పిల్లలలో కోపము, వ్యతిరేకత లేదా చేదును కలిగించటం. పిల్లరా, టు ప్రొవోక్ మీన్స్ టు డెలిబరేట్లీ స్టర్ అప్ యాంగర్, రిసెంట్మెంట్ ఆర్ బిటర్నెస్ త్రూ హార్ష్నెస్, అన్ఫెయిర్నెస్, కాన్స్టెంట్ క్రిటిసిజం ఆర్ అన్రీజనబుల్ డిమాండ్స్. కాబట్టి పిల్లరా, తల్లిదండ్రులుగా లేకపోతే తండ్రులు ముఖ్యంగా we need to be very careful. మరి రెచ్చగొట్టే విధముగా కాకుండా మరి ఈ యొక్క 3 విషయంలో మనము ధ్యానించడంటున్నాయి. ఒకటి, ప్రొటెక్ట్ దేర్ స్పిరిట్, వారి ఆత్మను రక్షించండి. మరి ప్రతి ఒక్క మనిషిలో కూడా వారి యొక్క ఆత్మ ఉంటుంది. మరి అవాయిడ్ ఎల్లింగ్, వారిని మరి కేకలేయటం, అరుపులేయటం, పబ్లిక్ షేమ్ చేయటం, బహిరంగంగా వాళ్ళని అవమానించటం, కుటుంబంలోని ఇతరుల మధ్య మరి ఆర్ నెవర్ అఫర్మింగ్ దెమ్, షోయింగ్ ఫేవరెటిజం, పక్షపాతం చూపించటం లేదా ప్రశంసించకపోవటం వంటివి. పిల్లరా, దీస్ ఆర్ ద థింగ్స్ వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. వారి ఆత్మను రక్షిద్దాము. ఇటువంటివి మనము చేయకుండా కేకలేయటము, బహిరంగంగా అవమానించటం, పక్షపాతం చూపించటము లేదా ప్రశంసించకపోవటం వంటి ఎంకరేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. అప్రిషియేట్ చేయటం అనేటటువంటిది. కాబట్టి ప్రొటెక్ట్ దేర్ స్పిరిట్. రెండవదిగా, ప్రొవైడ్ లవింగ్ డిసిప్లైన్, ప్రేమతో శిక్షణ ఇవ్వండి. ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది. ప్రేమ పిల్లారా లో ఎంతో దీర్ఘశాంతం, సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది. కాబట్టి డిసిప్లైన్ ఈజ్ ట్రైనింగ్, నాట్ పనిష్మెంట్. కాబట్టి శిక్షణ అంటే మరి అది శిక్ష కాదు, అది శిక్షణ. ఇట్ మస్ట్ బి ఫెయిర్ అండ్ ఏజ్ అప్రోప్రియేట్. కాబట్టి మనం ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ఆ యొక్క తగినటువంటి ఏజ్కి తగినట్టుగా, ఏజ్ అప్రోప్రియేట్గా ఉండేలాగా చూడాలి. ఆ శిక్షణ అనేటటువంటిది చిన్న బిడ్డలకు తక్కువ సమయంలో వారికి నేర్పించడం అనేటటువంటిది. స్పష్టమైనటువంటి నియమాలు, స్థిరమైనటువంటి పరిణామాలు అవసరం. పిల్లలు వారికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటి మరి పాయింట్స్ 1, 2, 3 ఇవి చేయాలి అట్లాగనమాట. కానీ న్యాయంగా, వయసుకు తగ్గట్టుగా ఉండాలి. అవి చాలా రీజనబుల్గా, జస్టిఫైబుల్గా, మరి వయస్సుకు తగ్గినట్టుగా కూడా తగ్గట్టుగా ఉండాలి పిల్లారా. మరి మూడవదిగా, పాయింట్ దెమ్ టు ద లార్డ్. మరి ముఖ్యంగా పిల్లలు ఏమి చేసినా కూడా వారిని తినను, తాగినను, ఏది చేసినాను అది ప్రభుకు మహిమ రావాలా, ప్రభు వైపు చూపించాలి. అవర్ గోల్ ఈజ్ నాట్ జస్ట్ గుడ్ బిహేవియర్ బట్ హార్ట్స్ దట్ లవ్ జీసస్. కాబట్టి లక్ష్యం అనేటటువంటిది మంచి ప్రవర్తన మాత్రమే కాదు, యేసును ప్రేమించే హృదయాలు. కాబట్టి వారిని పిల్లలారా యేసును నమ్మేటటువంటి రీతిగా, యేసును రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించేటటువంటి దిశగా, యేసు యొక్క ఒక మాస్టర్ హీరోగా చూపించటం అనేటటువంటిది ప్రభు వైపుకు. ప్రభు ఏ రీతిగా చిన్న పిల్లలను హీ లవ్స్ దెమ్, హీ కేర్స్ దెమ్, హీ కంఫర్ట్స్ దెమ్. కాబట్టి యేసును పిల్లలారా మనము ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటున్నది.
కాబట్టి ముఖ్యంగా పిల్లరా బ్యాలెన్సింగ్ డిసిప్లిన్ అండ్ ఎంకరేజ్మెంట్, ఈ యొక్క సమతుల్యత పిల్లరా, శిక్షణ మరియు ప్రోత్సాహం రెండు కూడా అవసరం. డిసిప్లైన్ వితౌట్ ఎంకరేజ్మెంట్, డిసిప్లైన్ ఒక్కటే ఉండి ఎంకరేజ్మెంట్ లేకపోతే అది కోపానికి, ఆవేశానికి అది దారితీస్తుంది. అదే రకంగా ఎంకరేజ్మెంట్ వితౌట్ డిసిప్లైన్ ఎంటైటిల్మెంట్ అనేటటువంటిది పిల్లరా. కాబట్టి ఈ రెండు కూడా మరి అవసరమై ఉంటున్నది. శిక్షణ ప్రోత్సాహం అనేటటువంటిది 5 to 7 words ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఎవ్రీ కరెక్షన్. ప్రతి ఒక్క మరి కరెక్ట్ చేసేటటువంటి దానికి, ప్రతి కరెక్షన్కు 5 లేక 7 మంచి మాటలు చెప్పాలి. ఒకటి చెప్పటానికి ముందు పిల్లరా ఇది తినకూడదు అన్నటువంటి దానికి ముందు కొన్ని మంచి మాటలు చెప్తే తర్వాత ఆ యొక్క నెగిటివ్ది చెప్పవలసినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి ఆల్వేస్ కనెక్ట్ టు ద గాస్పెల్, ప్రతి శిక్షణను కూడా సువార్తతో ముగించటం. అల్టిమేట్గా ప్రియులారా వారు సృష్టికర్తను మరి ప్రభువును ప్రియులారా అంగీకరించాలి. కాబట్టి సువార్తతో మనము ముగించవలసినటువంటి వారం అంటున్నాము. కాబట్టి గాస్పల్ సెంటర్ టీచింగ్, టీచ్ దెమ్, వారికి మరి దేర్ వర్త్ ఈస్ నాట్ ఇన్ పర్ఫార్మెన్స్ బట్ ఇన్ క్రైస్ట్ ఫినిష్డ్ వర్క్. కాబట్టి వారు విలువ పనుల్లో కాదు కానీ క్రీస్తు పూర్తి చేసిన కార్యములో ఉంది. యేసు ప్రభు వారు శిలువ మీద చేసినటువంటి గొప్ప త్యాగం, ఆ యొక్క పాప పరిహారార్థ బలిగా ఏ రీతిగా పిల్లరా తనను తాను అప్పగించుకొని ఉంటున్నాడు పిల్లరా, ఆ యొక్క ప్రభు యొక్క కార్యములను వారికి చెప్పవలసినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి మరి ప్రాక్టికల్గా మరి మనం ప్రశ్నించుకుందాం, ఈజ్ దిస్ ప్రొవోకింగ్ ఆర్ ట్రైనింగ్? మనము మరి పిల్లలకు శిక్షణ ఇచ్చటంలో అది రెచ్చగొట్టేటటువంటి విధంగా ఉంటుందా, లేదా అది శిక్షణగా ఉంటున్నదా అనేటువంటిది నేర్చుకునేటటువంటి రీతికి, అర్థమయ్యే రీతిలో మరి అవగాహన కలిగేటటువంటి రీతిలో, క్రీస్తుకు నడిపించేటటువంటి రీతిలో ఉంటున్నదా అన్నటువంటిది మనం ప్రతిరోజు కూడా పరీక్షించుకోవాల్సినటువంటి వారమే ఉంటున్నాము. అండ్ డిసిప్లిన్ విత్ హగ్, ఐ లవ్ యూ. మరి శిక్షణ తర్వాత వారికి ఒక ట్రైనింగ్ తరబిది ఇచ్చిన తర్వాత కౌగులించుకోవటం, నేను ప్రేమిస్తున్నానని చెప్పటం. We need to appreciate them, we need to love them, care them, comfort them. లిజన్ మోర్ దాన్ లెక్చర్, ఎక్కువగా మరి వినటం, మరి తక్కువగా ఉపదేశించడం, తక్కువ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి వెరీ లెస్, బట్ యూ నీడ్ టు లిజన్ దేర్ క్వరీస్, వారి యొక్క మరి ఒక్క ప్రశ్నలను, లేకపోతే వారు ఏం చెప్తున్నారు అన్నటువంటిది అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నించవలసినటువంటి వారం ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి. ఈ వాక్యాన్ని మనం గుర్తుంచుకుందాం పిల్లలారా. ద గ్రేటెస్ట్ లెగసీ ఇస్ నాట్ పర్ఫెక్ట్ చిల్డ్రన్ బట్ అ హోమ్ ఫిల్డ్ విత్ ఫర్మ్ లవ్ అండ్ కన్సిస్టెంట్ గ్రేస్. కాబట్టి ఆ గొప్ప కుటుంబాలు అనేటటువంటివి అవి ఏదో పర్ఫెక్ట్ చిల్డ్రన్ చేయటం కాదు, కానీ పిల్లరా ఏ గృహంలో అయితే ప్రేమ ఉంటుందో, కృప ఉంటుందో, దేవుని యొక్క సన్నిధి ఉంటుందో, అక్కడ పిల్లరా అటువంటి వాటిని మనం గొప్ప కుటుంబాలుగా మనం అనవచ్చు. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. నేటి ధ్యానం కొరకు వందనాలు. తండ్రులారా మీ పిల్లల కోపం రావద్దు అని చెప్తున్నారు ప్రభా. అయ్యో దయగల నాయన దినాలు ఎంతో ఆవేశంతో, ఓ ప్రభా దేవా, సరైనటువంటి రీతిలో బ్యాలెన్స్ లేకుండా ఆ యొక్క డిసిప్లిన్ ఎంకరేజ్మెంట్కు ప్రభా తండ్రి ఎంత బ్యాలెన్స్ అవసరం, ఎంత ఓర్పు, సహనం, ప్రేమతో ప్రభావ కార్యములను చేయటానికి, వారికి తరబీదు ఇవ్వటానికి ప్రభు, వారి యొక్క అవసరతలు గుర్తెరిగి తెలుసుకోవటానికి ప్రభు మీరు సహాయం చేయండి. వినిచిన ప్రతి ఒక్కరిని దర్శించండి. మంచి క్రీస్తు కేంద్రిత కుటుంబాలు ప్రభు, గొప్ప నాయన తండ్రి, ప్రతి స్థలంలో కూడా అవసరమైంటున్నారు తండ్రి. ప్రేమ గల తండ్రి, వెలుగుగా ప్రభు, మార్గదర్శకముగా తండ్రి, దీవెనగా తండ్రి ఉండగలిగినట్లు సహాయం చేయండి. ఇంకా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి జీవిత భాగస్వాములు దాయిచేయండి. ప్రేమ గల ప్రభు, దయగల నాయన తండ్రి, దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గుడ్ డే.